హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన మ్యాథ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:2. ఇఫ్ దెర్ ఆర్ 360 స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ అంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 3:2 ఇచ్చిండు. 3:2 ఇచ్చి మొత్తం స్టూడెంట్స్, ఓకే, సో మొత్తం 360 స్టూడెంట్స్, 360 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. సో టోటల్ పార్ట్ వైజ్గా అయితేనే 5 పార్ట్స్ ఉన్నది కదా స్టూడెంట్స్, టోటల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపితేనే కదా టోటల్ స్టూడెంట్స్ అయ్యేది. ఓకే, సో టోటల్ వైజ్గా 360, ఓన్లీ గర్ల్స్ అడుగుతున్నారు కాబట్టి 2 పార్ట్స్. ఓకే, సో 5 పార్ట్స్ అనేది 360 అయితే 2 పార్ట్స్ ఎంతో కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇది చూడండి, 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 35, 5 2 10, 72 టైమ్స్. ఇది కూడా 72 టైమ్స్. 72 into 2 అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 144 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Pipe D1 can fill empty tank in 80 minutes and pipe D2 can empty the same tank in 100 minutes. If pipes are opened simultaneously, then in how much time the tank gets completely filled అంటుంది. ఓకే, సో D1 అనే పైపు 80 నిమిషాలలో నింపితే D2 అనే పైపు 100 నిమిషాలలో ఖాళీ చేస్తుందట. అయితే రెండు ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అవుతుంది అంటుంది. ఓకే, సో చూద్దాం. చూడండి, D1 అనేది 80 మినిట్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుందాం. నెక్స్ట్ D2 అనేది 100 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ఓకే, సో మైనస్ తీసుకుని ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 80కి 100కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 4000 వస్తుందా? 400 వస్తుంది. ఓకే, సో 400, 85 400, 100 4 400, కాబట్టి ఇది మైనస్. ఇప్పుడు రెండు కలిపినాయి అనుకోండి, రెండు కలిస్తే ఇది 5, ఇది -4. 5 - 4 ఎంత? 1 యూనిట్. ఓకే, సో 400 యూనిట్స్లో 1 నిమిషానికి 1 యూనిట్ ఫిల్ అయితే, సో టోటల్ 400 యూనిట్స్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 400 మినిట్స్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 6 అమంగ్ ద న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలలో 6 యొక్క మొదటి 8 మల్టిపుల్స్ అంటే 8 గుణకాలు లేదా కారణాంకాల యొక్క సగటుగా అనుకోమంటుంది. ఏం లేదు, సో 6 తీసుకుందాం. 8 అంటే 1, 6 into 1, 6 1 6 కదా. సో అట్లా వర్షం బట్టి 6 2 12, 6 3 18, 6 4 24, సో ఫస్ట్ 8 అంటున్నాడు కాబట్టి ఎంత వస్తుంది? 8 వరకు వస్తుంది. అంతేనా? డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు, 6 12 18 24 అట్లా రాసుకోవచ్చు. దానికంటే సింపుల్ కదా, ఎట్లా రాసినా అవే కదా. సో యావరేజ్ కనుక్కోవాలంటే ఏంటి? రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, అదొకటి. నెక్స్ట్ అవి ఒకవేళ సిరీస్లో ఉన్నాయి అనుకోండి, అంకశ్రేణి కానీ గుణశ్రేణిలో, అంకశ్రేణిలో ఉంటే వాటి మనం ఏం రాస్తాం? ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2. సేమ్ ఇంతే. ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే మనకి ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయి? అంకశ్రేణిలో ఉన్నాయి కదా. సో ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ ఎట్లా తీసుకున్నదే డివైడెడ్ బై 2. 2 ముళ్ళ 6, ఇదెంత? 9 కదా. 9 ముళ్ళ 27, 27 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The speed of a boat in still water is 30 km/h. If the boat covers 60 km downstream in 1 hour 30 minutes, then what is the time taken by the boat to cover 60 km upstream అంటారు. ఓకే, సో స్టిల్ వాటర్ స్పీడ్ 30 km/h అని ఇచ్చారు. ఓకే, 60 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour 30 minutes అంటారు. ఓకే, సో 60 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour 30 minutes అంటే సో 90 minutes అనొచ్చా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్గా అనుకుందాం. మనకు 90 మినిట్స్లో డౌన్ స్ట్రీమ్లో ఎంత పోతుంది? 60 కిలోమీటర్లు పోతుంది. ఓకే, సో ఇది డిఎస్ డౌన్ స్ట్రీమ్ అనుకుందాం. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై బోట్ టు కవర్ 60 km అప్ స్ట్రీమ్ కావాలంటే మనకి ఏం కావాలి? స్టిల్ వాటర్ స్పీడ్ ఉంది మనకి. ఓకే, సో బోట్ స్పీడ్ తెలిసిపోతుంది మనకి అప్ స్ట్రీమ్ అనేది. ఓకే, సో చూద్దాం. మన ఆన్సర్ ఖచ్చితంగా అయితే 2 hours కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సో 60 కిలోమీటర్స్ని నార్మల్ స్టిల్ వాటర్ స్పీడ్తోని 30 km/h స్పీడ్తో వెళ్తేనే మనకి 2 hours పట్టుద్ది. అది అప్ స్ట్రీమ్ అంటే ఖచ్చితంగా 2 hours కంటే ఎక్కువ పట్టుద్ది, అంతే కదా. సో అప్ స్ట్రీమ్ అంటే ఎదురుగా, ఇప్పుడు డౌన్లో కాకుండా ఎదురుగా, ప్రవాహానికి ఎదురు దిశలో పోతారు అన్నట్టు. ఎదురు దిశలో పోతే ఖచ్చితంగా 2 గంటల కంటే ఎక్కువ పడుతుంది. కాబట్టి 2 గంటల కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్, 2 గంటలు ఉన్న ఆప్షన్స్
ఆప్షన్ 4 అయితే మన ఆన్సర్ కాదు. ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అన్నట్టు ఇది. 90 మినిట్స్‌లో 60 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ వెళ్తే 60 మినిట్స్‌లో ఎంత వెళ్తుందో చెప్పగలిగితే అదే కదా కిలోమీటర్ పర్ అవర్లో మనం చెప్పగలిగేది. 60 మినిట్స్‌లో ఎన్ని కిలోమీటర్లు పోతుంది. ఓకే. సో చూద్దాం. ఇక్కడ 0కి ఇక్కడ 0 కట్టు 3 3 3 2 ఎగ్జాక్ట్లీ 20 టైమ్స్ ఉందా? ఇది కూడా ఎగ్జాక్ట్లీ 20 టైమ్స్ ఉంటుంది. సో 2 20 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో అన్నట్టు. స్టిల్ వాటర్లో 30 కిలోమీటర్ పర్ అవర్ అయింది. డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో, ప్రవాహం ఎటుపోతుందో అల్లంగా పడిపోతే సో 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంది. అంటే ఇక్కడ ప్రవాహ వేగం తెలుస్తుందిగా మనకి. ప్రవాహ వేగం ఎంత? 10 కిలోమీటర్ పర్ అవర్ కదా. సో 10 కిలోమీటర్ పర్ అవర్ ఏమవుతుంది? ప్రవాహ వేగం అవుతుంది. అయితే ఎప్పుడైతే మనం అప్స్ట్రీమ్లో పోతున్నామో ఈ 60 కిలోమీటర్లు అప్స్ట్రీమ్లో పోవాలన్నప్పుడు ప్రవాహ వేగం అనేది నిలకడ నీటి వేగానికి మైనస్ అవుతుంది. అంతే కదా. ఆపోజిట్లో పోతుంటే కొంచెం వెనక అది ఎంత స్పీడ్గా వస్తుందో అంత వెనక్కి వస్తాం కదా. సో ఇది తీసేస్తే 60 కిలోమీటర్ బై 20 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో 23 60 3 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The compound interest on a sum of money invested for 2 years is 10,125. If the rate of interest is 25% per annum, then what is the amount after these 2 years? Okay. The compound interest on a sum of money invested for 2 years is 10,125. If the rate of interest is 25% per annum, then what is the amount after these 2 years? Okay. Question కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఏం లేదు, ఇది ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇంట్రెస్ట్ నుంచి మనం ప్రిన్సిపల్గా అనుకొని ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఇచ్చిండు, దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్టర్ దీస్ 2 years? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అమౌంట్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఇచ్చింది 2 yearsకి 10,125. మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలన్నట్టు. ఓకే. అది చూడండి, నేను స్టార్టింగ్లో ప్రిన్సిపల్ 100 అనుకుంటా ఈజీగా ఉండడానికి. ఓకే. సో 100 అనుకుంటే 2 సంవత్సరాలకి చక్రవడ్డీ అంటే ఫస్ట్ ఇయర్ 25%. 100లో 25% అంటే ఎంత? 25 కాబట్టి సో 125 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 25% కాబట్టి ఓకే. సో 125లో 25% అంటే సింపుల్గా 1/4 కనుక్కోండి. ఓకే. సో 1/4 కనుక్కుంటే ఈజీ కదా. 4 ముళ్ళ 12, 4 ఒకట్ల 4, ఇంకొకటి మిగిలింది కాబట్టి 31.25 వస్తుంది. ఓకే. సో దీనికి యాడ్ చేస్తే ప్లస్ 31.25ని 125కి యాడ్ చేసినాం అనుకోండి. 125 ప్లస్ 31 156. ఓకే. సో 156.25 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 56.25 కదా. ఈ 56.25 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? వడ్డీ అవుతుంది అన్నట్టు. ఓకే. సో చూద్దాం. చూడండి, 56.25% అనేది ఎంత? 10125 అయితే మనకి ప్రిన్సిపల్ కావాలంటే ఏం కావాలి? 100% కావాలి. ఓకే. సో చూడండి, 56.25% ఎన్ని టైమ్స్ పోతుంది? ఆల్మోస్ట్ 2 times అంటే 20 times పోతుందా? 0.25 ఇది 10,125. ఒకవేళ 100 times తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 5,625. మనం మిస్టేక్ అయితే చేసినామంటే ఎక్కడైతే మిస్టేక్ అయితే లేదు మనది. సో చూద్దాం. చూడండి, క్యాల్కులేషన్స్. ఓకే. ఒకవేళ 56కి డబల్ తీసుకున్నాం అనుకోండి మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 56 ఇది 100 అనుకుందాం. అనుకుంటే 56కి డబల్ ఏమవుతుంది? 112 112. ఓకే. సో 112 అంటే ఇక్కడ మనకి 101 మాత్రమే ఉంది. అంటే మనది 20 times ఆర్ 2 times కంటే తక్కువ ఉండాలి. ఓకే. సో 2 times కంటే తక్కువ. 20 times అనుకుంటే 20 times కంటే తక్కువ. 200 times అంటే 200 times కంటే తక్కువ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక 200 times కంటే తక్కువ అనుకుంటున్నాం కదా. సో ఒక 18 times చూద్దాం. చూడండి, 56.25%కి 18 times చూద్దాం. 18 times. ఓకే. సో 56 into 18 ప్లస్ 0.25ని 1/4 అనుకుంటున్నాం. 1/4 into 18. ఓకే. సో 56 into 18. 56 into 18 అంటే ఎంత వస్తుంది మనకి? 18 90, ఇంకొక 0, 18 78.
అంతే కదా, సారీ 108, 108, 18 6 108. సో యాడ్ చేస్తే 8 0 10, 1008 ప్లస్ 1/4 అంటే 4 4 16 ప్లస్ 0.5. ఓకే, సో యాడ్ చేస్తే మనకు కావాల్సిన 101.25, సారీ 1012.5 వస్తుంది, అంతేనా? సో 1012.5 ఎప్పుడు 18 టైమ్స్ తీసుకున్నప్పుడు ఈ 0.5 కూడా పోవాలంటే ఏం చేయాలి, 180 టైమ్స్ తీసుకోవాలన్నట్టు, 180 టైమ్స్. ఓకే, ఇంటూ 180 టైమ్స్ అంటే ఇంటూ 100 కాబట్టి 2 zeros వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చారు, రెండు కలిపితే ఎంత, 28125. ఓకే, సో ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. So next question, the average of 6 observations is 15. The average of first 3 among them is twice the average of last 3. What is the sum of the last 3 observations అంటాను. ఓకే, సో చూడండి మనం యావరేజ్ చూసుకున్నట్లయితే, సో ఏమంటుంది, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 అమంగ్ దెమ్ ఈజ్ ట్వైస్ ది యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 3. లాస్ట్ 3 యొక్క యావరేజ్ ఎక్స్ అనుకుంటున్నా. సో ఫస్ట్ 3 ఆటోమేటిక్గా ఏమైతే 2x అవుతాయి, ఎందుకంటే ట్వైస్ అంటాను. ఓకే, సో ట్వైస్ అన్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది లాస్ట్ 3 అబ్జర్వేషన్, లాస్ట్ 3 అబ్జర్వేషన్ యొక్క సమ్ కనుక్కోమంటాడు. ఓకే, ఇప్పుడు టోటల్ సమ్ ఎంత అవుతుంది, 6 యావరేజ్ 15 అంటే సమ్ ఏమైతే 15 into 6 అయితే. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 అమంగ్ దెమ్ ఈజ్ ట్వైస్ ద యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 3 అంటుంది. ఓకే, సో 2x into 3 అంతే కదా. సో సమ్కి ఈక్వల్ చేసిన అంటున్నా, సమ్కి ఈక్వల్ చేసిన యావరేజ్ 2x అయితే సమ్ ఏమైతే 2x into 3 ప్లస్ సేమ్ యావరేజ్ x అయితే సమ్ ఏమైతే 3x, మొత్తం యాడ్ చేస్తే 90 is equal 6x plus 3x, 9x is equal to 90, x is equal to 10. మనల్ని ఏమడుగుతున్న క్వశ్చన్లో, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది లాస్ట్ 3 అబ్జర్వేషన్, లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఏమవుతుంది 10, మామూలుగా యావరేజ్ అయితే 10, సమ్ ఏమవుతుంది ఇంటూ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అది 10 into 3, 30 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో పైది పైనే కిందిది కింద సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, డైరెక్ట్ చేద్దాం. మ్యాక్సిమం ఎప్పుడైనా సరే అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అనేది ఎక్కడ కనిపించిన, ప్లస్ కానీ మైనస్ కానీ కనిపిస్తే అది అక్కడతోని అది వేరే ఇది వేరే అన్నట్టు, అది వేరే ఇది వేరే చేసి లాస్ట్కి యాడ్ చేయాలంటే. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కదా, సో అది మిగతా ఏంటంటే మన బార్మోస్ రూల్ ఫాలో కావాలి. బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇందులో ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, అంతేనా? ఇంటూ డివిజన్లో ఫస్ట్ అయితే డివిజన్ చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ డివిజన్లో ఫస్ట్ అయితే డివిజన్ చేయాలి. ఆపరేషన్స్ ముందు చేయాలంటే, అంటే ఇది చూడండి 9 2 18, ఇది ముందు చేయాలన్నట్టు. అట్లా కాకుండా 49 - 13 ఇంటూ 18 చేయాలి, అట్లా చేస్తే రాంగ్ వస్తాం మనకి, అట్లా అన్నట్టు. ఓకే, సో ఇది కూడా అంతే, 6 2 12, సో ముందు ఇది చేయాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇది 4 2 8 అన్నట్టు, అట్లా. సో ఇది చూడండి పైన అయిపోయింది కదా, సేమ్ కింద కూడా చూద్దాం. చూడండి, ప్లస్ దగ్గర డివైడ్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ దగ్గర డివైడ్ అయిపోతుంది. ఓన్లీ ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉన్న దగ్గర మాత్రమే మెయిన్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ చేయాలి, ఈ ఆపరేషన్లో మాత్రం ఆఫ్ చేయాలి, ఎందుకంటే బ్రాకెట్ తర్వాత ఆఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం. ఓకే, సో చూద్దాం. చూడండి, 4 6 ఎంత 24, 8 3 ఎంత 24, సో దీని వాల్యూ అంతా 3కు సమానం అయిపోయింది. ఓకే, సో మళ్ళీ 7 into 3 ఉంది, మళ్ళీ 14 7 98 ఇట్లా అన్నట్టు. ఇప్పుడు వీటిని మళ్ళీ చేద్దాం. చూడండి, 49 - 13, 49 - 13, 49 నుంచి 13 తీసేస్తే ఎంత 36, 36 మళ్ళీ ఇక్కడ 2 ఉందిగా మనకి. ఓకే, సో 36 into 2 ఎంత 72, ప్లస్ ఇక్కడ 4 2 8 ప్లస్ 5. ఓకే, సో మళ్ళీ సేమ్ కింద సేమ్ స్టెప్, ఇక్కడ ఎంత మిగిలింది 7 ప్లస్ 7 into 3, ఓకే 21 ప్లస్ 4, ఇట్లా చేయాలి. అట్లా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 72 + 8 ఎంత 80 + 5 85 డివైడెడ్ బై 21 + 7 28 + 4 ఎంత 32, 85/32 మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, A bag contains 5 rupee, 2 rupee, 1 rupee and 50 paise coins in the proportion 1:2:3:4. If the total amount in the bag is 168 rupees, then how many 50 paise coins are there అంటుంది. ఓకే, సో ఒక బ్యాగ్లో 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి 50 పైసల కాయిన్లు అంట 1:2:3:4 నిష్పత్తులు ఉన్నాయి. అందులో మొత్తం అమౌంట్ ఆ బ్యాగ్లో 168 రూపాయలు ఉంటే అందులో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనకి ఏంది 168 వాల్యూలో ఇచ్చాడు కదా, ఈ రేషియోని కూడా వాల్యూలో కన్వర్ట్ చేద్దాం. ఓకే,
సో 5 రూపాయల కాయిన్స్ 1 రేషియోలో ఉన్నాయంటే ఒకటి ఉందనుకుందాం. 5 రూపాయల కాయిన్ ఒకటి ఉంటే ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతుంది. ప్లస్ 2 రూపాయల కాయిన్ 2 ఉంటే ఎంత అవుతుంది? 4 రూపాయలు అవుతుంది. ప్లస్ 1 రూపాయి కాయిన్ 3 ఉంటే ఏమవుతుంది? 3 రూపాయలు అవుతుంది. ప్లస్ 50 పైసల కాయిన్స్ 4 ఉంటే ఏమవుతుంది? 2 రూపాయలు అవుతుంది. ఓకే. సో మొత్తం ఎన్ని రూపాయలు అవుతాయి? 5, 4, 9, 9, 5, 14, 14 రూపాయలు అవుతుంది. ఓకే. సో 14 రూపాయలు. సో టోటల్తో కంపేర్ చేస్తే జస్ట్ ఇది ఒక్క సెట్ తీసుకుని అన్నట్టు. ఓకే. సో టోటల్గా 168 రూపీస్ ఉన్నాయి అన్నట్టు. అయితే మనకేం కావాలి? 50 పైసే కాయిన్స్ కదా. 50 పైసే కాయిన్స్ ఇది ఎన్ని పార్ట్స్ ఉన్నది? 4 పార్ట్స్. ఇప్పుడు ఒక సెట్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో తెలుస్తాయి అన్నట్టు. అంటే ఒక్క సెట్కి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 14 రూపీస్ అంటే 168 అంటే 14 ఒకట్ల 14, 14 రెండ్ల 28. ఇది కూడా ఇంటూ 12 టైమ్స్ ఉంటుంది. ఎంత? 12 48. ఓకే. సో 48 సెట్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే. సో ఏంటి? 50 పైసే కాయిన్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఒక్క పార్ట్ కనుక్కున్నాం జస్ట్. ఓకే. సో టోటల్ ఎంత? 48 కాయిన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన. అవి కావాలనుకుంటే 9849169471కి వాట్సాప్ చేయండి. మీకు మ్యాక్సిమం ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కవర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. A room is in the shape of a cuboid with dimensions 12 meters, 10 meters, 3 meters. What is the cost of painting the 4 walls of the room at the rate of 50 per meter square? ఓకే. సో రూమ్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉందంట. దాని డైమెన్షన్స్ ఇచ్చిండు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద 4 వాల్స్ ఆఫ్ ద రూమ్ ఎట్ ది రేట్ ఆఫ్ 50 per meter square అంటుంది. ఓకే. సో క్యూబాయిడ్ అంటే ఏం లేదు, దీర్ఘగణం అంటాం మనం. సేమ్ మన రూమ్స్ ఏ షేప్లు ఉంటే ఆ షేప్ అన్నట్టు. ఓకే. సో దీంట్లో మనం పెయింట్ వేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ వేస్తే ఫ్లోర్కి వేయం కదా. సో ఫ్లోర్కి వేయం. నెక్స్ట్ సీలింగ్కి వేయం. సో రిమైనింగ్ 4 వాల్స్కి వేస్తాం. ఈ వాల్కి, ఈ వాల్కి, ఈ వాల్కి, ఈ వాల్కి పెయింటింగ్ వేస్తాం. అంతేనే కదా జనరల్గా మనం ఆలోచిస్తే. అయితే ఈ వాల్కి వేస్తే డైమెన్షన్స్ LBH అనుకుందాం. ఓకే. సో లెంత్ అంటే ఇటు పొడవులో ఇది ఇచ్చిండు. బ్రెడ్ ఇది హైట్ అన్నట్టు. హైట్, లెంత్, బ్రెడ్త్, హైట్ ఇది బ్రెడ్త్ అన్నట్టు. ఓకే. సో ఇది రూమ్లో ఈ గోడకు సంబంధించి ఇది బ్రెడ్త్ అన్నట్టు. ఓకే. సో ఇది ఈ గోడకు సంబంధించి ఇది లెంత్, ఇది హైట్ అన్నట్టు. ఓకే. సో జాగ్రత్తగా గమనించండి. తెలిస్తే మీకు చాలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. జనరల్గా ఆలోచించుకోవచ్చు మనం. అయితే 4 వాల్స్ ఆఫ్ ది రూమ్ ఎట్ ది రేట్ ఆఫ్ 50 per meter square. సో ఇది సేమ్, ఇది సేమ్ కదా. ఇప్పుడు ఈ 2 వాల్స్ సేమ్ కదా. మనం ఫార్ములా రాస్తాం అందుకే 2 into LB plus BH, ఓకే, ప్లస్ హెచ్ఎల్ ఉండే ఎన్ని ఉంటాయి? రూమ్స్ ఈ సైడ్ సేమ్ కాబట్టి ఇవి 2 ఉంటాయి. అట్లా 2 ఉంటాయి అన్నట్టు. ఓకే. సో 2 into LB ఎంత? 12 పాదుల 120 ప్లస్ BH ఎంత? 30 ప్లస్ హెచ్ఎల్ ఎంత? 36. ఓకే. సో యాడ్ చేస్తే 2 into 120 plus 30 150, 150 plus 36 ఎంత? 186. 186 డబల్ చేస్తే ఎంత? 2 ఆర్ల 12 అంటే 18 రెండ్ల 36, 1 37, 372. ఓకే. సో ఈ 372 ఏంటిది? ఇది ఓన్లీ ఏరియా అన్నట్టు. అయితే సో 1 మీటర్ స్క్వేర్కి 50 రూపాయలు కాస్ట్ అవుతుంది. 372 మీటర్ స్క్వేర్లకి ఎంత కాస్ట్ అవుతుంది? 372 ఇంటూ 50. ఓకే. సో 372 ఇంటూ 50 అంటే చూద్దాం. చూడండి, 372 ఇంటూ 50. 50 ఇస్ నథింగ్ బట్ 100/2 రాసుకోవచ్చా? క్యాల్కులేషన్ చేయడానికి ఈజీగా ఉండడానికి 100/2 రాసుకుంటున్నా. చూడండి, 2 ఒకట్ల 2, 2 ఎంబుల 16, 2 ఆరులో 12. 18600 అయితే ఇక్కడ 6600 వస్తుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసినాం మనం. ఒకటి ఇవి 2 తీసుకున్నాం, ఇవి 2 తీసుకున్నాం. ఓకే. సో మనం హైట్ కూడా తీసుకున్నాం, ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. సారీ, ఇందులో ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇవి 2 కూడా తీసుకున్నాం. ఇవి 2 ఏమైతే మనకి ఇక్కడ, సో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మిస్టేక్ చేశాను, సారీ.
2 వాల్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం మనం, అందువల్ల మనకు ఆన్సర్ చాలా ఎక్కువ వచ్చింది. సో చూడండి, హెచ్బి 2 ఇంటూ బిహెచ్ ప్లస్ నెక్స్ట్ ఎల్హెచ్ ఇటు ఎల్హెచ్. ఓకే, సో ఎల్హెచ్ సరిపోతుంది ఇప్పుడు మనకి. 2 ఇంటూ బిహెచ్ వాల్యూ ఎంత, బిహెచ్ అంటే 13 30 ప్లస్ ఎల్హెచ్ వాల్యూ ఎంత 36. ఓకే, సో 30 ప్లస్ 36 ఎంత 66 ఇంటూ 50 డైరెక్ట్ చేస్తుంది చూడండి, 50 మీటర్ స్క్వేర్ అనగా. సో 250లో 100 ఎంత 6600. ఓకే, సారీ ఫర్ ది మిస్టేక్. సో ఇక్కడ ఓన్లీ 4 వాల్స్ అన్నారు కదా, సో 4 వాల్స్ మనం ఏం చేసినాం అంటే ఇది కూడా తీసుకున్నాం, అది వద్దని చెప్పి అదే తీసుకున్నాం. సారీ ఫర్ ద మిస్టేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 డివైడెడ్ బై 3 ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ 5 మైనస్ 6 సంథింగ్ ఉంది కదా. సో చూడండి, ఫస్ట్ అయితే మనకి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్. బ్రాకెట్ అంటే బ్రాకెట్లో ఉన్నది చేయాలన్నట్టు. ఇప్పుడు 3 ఇంటూ సమ్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ చేయాలని కాదు, బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేయాలన్నట్టు అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే చేయాల్సింది 2 డివైడెడ్ బై 3 ఇంటూ 1 ప్లస్ 3 అంటే ఎంత 4 ప్లస్ 5 మైనస్ 6. ఓకే, 2 హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్కి డిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి 2 మూల 6 డివైడెడ్ బై 5 ఇంటూ 4 ప్లస్ 3 మైనస్ 2 అంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏం కాదు 1 అన్నట్టు. ఓకే, సో దీన్ని ఏం రాయొచ్చు 5 మైనస్ 6 అంటే -1 వచ్చేస్తుంది పైన. ఇంత 2 4 8 బై 3 మైనస్ 1 డివైడెడ్ బై 6 4 24 బై 5 ప్లస్ 1. ఓకే, సో 8/3 -1 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు 3 1 3 8 మైనస్ 3 అంటే 5/3 ఇంటూ డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఓకే, సో ఇది ఏమవుతుంది 5 1 5 ప్లస్ 24 అంటే 29 అవుతుంది. 29/5 అనేది పైకి పోస్తే 5/29 అవుతుంది. ఓకే, సో 5 5 25 డివైడెడ్ బై 29 మూల 3 9 27 3 2 6 ప్లస్ 2 8 25/87 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Profit earned on a ball is 3/5 of its selling price. If the selling price of the ball is 120, then how much profit is earned on this ball అంటుంది. ఓకే, సో ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ ఏ బాల్ ఈజ్ 3/5 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అనేది ఎంత అంటుండో సెల్లింగ్ ప్రైస్లో 3/5 వంతు అంటుండు. ఓకే, సో ప్రాఫిట్ అనేది మనకి చెప్పాలంటే 3/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, వాడు ఇచ్చిందే రాస్తున్నా. ఓకే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బాల్ ఈజ్ 120, సెల్లింగ్ ప్రైస్ అనేది 120 అయితే దెన్ హౌ మచ్ ప్రాఫిట్ ఈస్ ఎర్న్డ్ ఆన్ దిస్ బాల్ అంటుండు. సెల్లింగ్ ప్రైస్ 120 అంటుండు, డైరెక్ట్ అదే పెడదాం. 3/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ 120 అన్నాడు కదా, 120 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, 5 2 10 5 4 20. సో ప్రాఫిట్ ఎంత 24 72 రూపాయలు. ఓకే, 72 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1.8 kilometers in 3 minutes. How much faster in meter per second is it than a young athlete who runs 200 meters in 25 seconds? ఓకే, సో మీటర్ పర్ సెకండ్లలో హౌ మచ్ అంటే టైమ్స్ అన్నట్టు, అంటే 1 టైమా 2 టైమా 3 టైమా అని ఇచ్చింది కింద. సో చూద్దాం, 200 meters in 25 seconds కదా. 25 సెకండ్స్లలో 200 meters అంటే 1 సెకండ్లో ఎంత పోతుందో చెప్తే అదే మీటర్ పర్ సెకండ్ కదా. సో 1 సెకండ్లో ఎంత 25 4 100, యాక్చువల్గా అయితే 25 8 200 ఎంత 8 meters. ఓకే, సో ఒక్క సెకండ్కి 8 meter పోతున్నాం. ఎవరో అథ్లెట్. సేమ్ ఇట్లానే మనం బస్సు కూడా కనుక్కుందాం. చూడండి, బస్సు చూద్దాం ఇప్పుడు. 3 మినిట్స్ని మనం సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత 3 × 60 సెకండ్స్లలో ఎంత పోతుంది 1.8 kilometers. దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 1800 meters అంతే కదా. కిలోమీటర్కి 1000 meters. 0కి 0 క్యాన్సిల్. 3 6 18 సెకండ్లకి 180 మీటర్లు అంటే ఒక సెకండ్కి అంతే కదా 10 meters. ఓకే, ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్ ఫాస్టర్ ఈజ్ ఇట్ దెన్. ఎంత ఫాస్ట్ వెళ్తుంది అంటే 2 meters per second ఎక్కువ స్పీడ్ వెళ్తుంది బస్ అయితే. ఓకే, సో ఎంత డిఫరెన్స్ ఎంత 2 meters per second. ఓకే, సో నేను టైం అనుకున్నా, సో ఎనీ టైం స్పీడ్కి వెళ్తున్నాను, కాకుంటే ఇక్కడ డిఫరెన్స్ హౌ మచ్ ఫాస్టర్ దెన్ ఏ యంగ్ అథ్లెట్ హూ రన్స్ 200 meters. ఫాస్టర్ దెన్ ఎంతకంటే ఆయనకంటే ఎంత ఫాస్ట్ వెళ్తుందంటే 2 meters per second ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది.
ఓకే. సో ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ అని ఇస్తే బాగుండు. ఇక్కడ మనకు ఓన్లీ 2 అని ఇచ్చే లోపు మనకి ఏంటంటే 2 టైమ్స్ ఆ టైంలో నాకు అర్థమైంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 21 centimeter. Its height is 40 centimeters. What is the cost of painting curved surface area of the cylinder at the rate of 20 centimeter squares అంటుంది. స్క్వేర్ సెంటీమీటర్ అన్న సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటే. ఇది ఒక సిలిండర్ అనుకుంటే ఏమి ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు, రేడియస్ 21 centimeters ఇచ్చిండు. నెక్స్ట్ హైట్ 40 centimeters ఇచ్చిండు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఎట్ ది రేట్ ఆఫ్ 20 centimeter square. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం ఎప్పుడైనా సరే మనకి కనుక్కోవాలనుకుంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నట్టు, సారీ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అన్నట్టు, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. దేనికి వక్రతల వైశాల్యానికి. దీనికి బేస్ ఎంత, సర్కిల్ వక్రత అది పెరిమీటర్ ఎంత 2πr ఇంటూ హైట్ 2πrh వస్తుంది. ఓకే. సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 21, హెచ్ అంటే ఎంత 40. ఓకే. సో మళ్ళీ ఓవరాల్గా ఎంత 20 per centimeter square అంటే ఇంటూ 20 కూడా అవుతాం, స్పీడ్గా అయిపోతుంది. ఇదంతా 7 × 21. సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీంట్లో మనకు ఉన్న ట్రిక్ ఏంటంటే లాస్ట్కి 2 zeros రావాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 ఉందంటే ఎండింగ్లో ఖచ్చితంగా 2 zeros రావాలి. మనం ఏది చేసినా ఖచ్చితంగా అయితే 2 zeros రావాలి. అది మాత్రం క్లారిటీ ఉంది కదా. సో ఎండింగ్లో 2 zeros లేని ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. దీన్ని ఎలిమినేట్ చేద్దాం, ఇది మనకు ఆన్సర్లోకి వచ్చే ఛాన్సే లేదు. ఇంకా మనకి ఎన్ని మిగిలినాయి, 3 ఆప్షన్స్ మిగిలినాయి. 3 ఆప్షన్స్లో చూస్తే ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది 3 multiple అయ్యి ఉండాలి, 11 multiple అయ్యి ఉండాలి, అంతేనా. సో చూద్దాం. 3 multiple కావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ కావాలి. ఫస్ట్ 3ది చెక్ చేద్దాం. 8 1 9 6 ఇది 3 multiple. 5 1 6 6 ఇది 3 multiple. 6 4 10 2 12 ఇది 3 multiple. సో 3 multiple అన్నీ అవుతుంది కాబట్టి 11 multiple చెక్ చేద్దాం. 11 multiple అంటే సో 6 + 0 8 + 1 9. డిఫరెన్స్ 0 కానీ ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్, సమ్స్ యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 multipleగా ఉండేది. ఇది మీకు తెలుసని అనుకుంటున్నా. 6 + 0 6, 5 + 1 6, 6 - 6 ఏమైతే 0 అవుతుంది, 11 multiple. 4 2 6, 6 - 6 0, ఇది 11 multiple. సో 2 ఆప్షన్స్ వచ్చినాయి మనకి 11 multiple. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ మళ్ళీ ఇందులో కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్కి వెళ్ళిపోవాలి, చేసేది ఏం లేదు. ఎంత 22 2 44, 44 × 3 × 40 × 20 అప్రాక్సిమేట్లీ చేయాలి, లేకుంటే యూనిట్ డిజిట్ అయినా కనుక్కోవాలి మనం. ఓకే. సో 2 zeros-కి 44 × 3 × 4 × 2 పైన ఇటు పక్కన 100 రాస్తే మనకి యూనిట్ డిజిట్ తెలిసిపోతుంది. 2 4 8 8 3 24, 24 4 96. యూనిట్ డిజిట్ మనకి ఎంత 6 ఉండాలి, లాస్ట్ 2 zeros ఉండాలి. యూనిట్ డిజిట్ 6, లాస్ట్ 2 zeros ఎంత, ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే. సో ఇదంతా ఎందుకు సార్, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా, ఇంత టైం వేస్ట్ అయింది కదా అనుకోవచ్చు. ఇది చెప్పేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది, మీరు ఎగ్జామ్లో అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 23 and 24 ఈజ్ A and highest common factor of 23 and 24 is B. Then what is the value of A + B అంటుంది. LCM of 23 and 24 అనేది A అంట. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం LCM కనుక్కోవాలనుకున్నప్పుడు అందులో ఒకటి ప్రైమ్ నెంబర్ అయిందనుకో, సో ఖచ్చితంగా LCM కనుక్కోవాలంటే రెండింటిని మల్టిప్లై చేయాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు. నేను రాయొచ్చు 23 × 24ను మనం ఏం రాసుకోవచ్చు, 23 + 1 రాసుకోవచ్చు. సో 23² మనకు తెలుసు ఎంత, 529 + 23. ఓకే. సో యాడ్ చేస్తే ఎంత 20 20. ఓకే. సో ఇందులో నుంచి 1 ఇక్కడికి ఇచ్చేసినాం అనుకో, 530 + 20 550 + 2 552 వస్తుందా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 23 and 24 ఇస్ B అంటున్నాను. ఓకే. సో HCF ఈ రెండింటిలో ఒక HCF, ఇది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు HCF ఏమవుతుంది, ఓన్లీ 1 అవుతుంది. ఓకే. సో 1 కంటే HCF, ఇప్పుడు LCM ఏమో ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మల్టిప్లై చేస్తాం. సో HCF కనుక్కోవాలి, అందులో ఒకటి ప్రైమ్ నెంబర్ అయితే ఖచ్చితంగా HCF 1 అయితే. HCF అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, రెండింటిని భాగించగలిగే హైయెస్ట్ది ఏంటిదంటే 1. ఇంకా 1 కంటే పెద్దది ఏది భాగించలేదు ఎగ్జాక్ట్గా. సో HCF ఏమైతే 1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు A + B, A వచ్చింది, B వచ్చింది. A + B ఎంత 552 + 1 553, ఆప్షన్ 3 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money becomes double of itself in 50 months when invested on simple interest. What is the rate of interest per annum అంటున్నాడు. ఓకే. సో డబుల్ అవుతుందంటే
ఇప్పుడు ఒక సమ్ అనేది డబుల్ అవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతున్నట్టే కదా. సో మనకు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములా తెలుసు కదా. ఓకే, ఫార్ములా ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నా. సో I ప్లేస్లో P తీసుకుంటున్నా. P ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ టైం 50 months ఇంటూ R/100. ఓకే, సో ఇప్పుడు P క్యాన్సల్, R ఈజ్ ఈక్వల్ టు ఎంత 100/50 అవుతుంది. ఈ 50 అనేది ఏంటిది, ఇప్పుడు మంత్స్ కదా, దీన్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్/12 చేయాలి. సో డివైడెడ్ చేస్తే అది పైకి పోతుంది కాబట్టి ఎట్లాగో పైన తీసుకున్నా. 52 ఉందా, 12 24% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. After offering a discount of 20% on an article, a trader earned a profit of 20%. If the cost price is 300, then what will be the selling price of the article after offering a discount of 25%? Okay, so 20% డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్లో ఎంత ఉంటుంది, 80% ఉంటుంది కదా. డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ ఇస్తాం కాబట్టి 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఏమవుతుందంట, ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే ప్రాఫిట్ ఎప్పుడైనా దేని మీద చూస్తాం మనం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం. 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్, అంతే కదా. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంకా 20% లాభం వస్తుందంటే ఆయన మార్కెట్ ప్రైస్లో 80% అనేది ఆయన కాస్ట్ ప్రైస్లో 120% సమానమే కదా. ఓకే, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 300, దెన్ వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. సింపుల్గా రేషియో తీసుకుందాం చూడండి. మార్కెట్ ప్రైస్ ఇట్లనే ఉంచి కాస్ట్ ప్రైస్ని పట్టుకొస్తే ఎంత, 120/80, 0 కట్టు, 4 12, 4 8, 3/2 వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుండు, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 300, 2 పార్ట్స్ అనేది 300 అయితే, దెన్ వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ కదా. సో ఫస్ట్ అయితే మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. 2 అనేది 300 అయితే 300 ఏమైతే 450 అయితే అంతే కదా, ఇంటూ 150 టైమ్సే కదా. ఇంటూ 150 ఏమవుతుంది, ఇది 450 అవుతుంది. ఓకే, సో దీంట్లో ఏం చేసిందంట, 25% డిస్కౌంట్ ఇచ్చింది అన్నట్టు. ఓకే, సో 450లో 25% డిస్కౌంట్ అంటే 1/4 కదా. 450లో 1/4 వంతు డిస్కౌంట్ ఇస్తాడు, లేదా 3/4 వంతు కనుక్కుంటే సరిపోతుంది మనం. అదే మన ఆన్సర్ అవుతుంది. 4 1 4, 4 1 4, 4 2 8, 4 5 20. ఓకే, సో దీన్ని ఇంటూ చేస్తే 3 1 3, 3 1 3, 3 2 6, 3 5 15, ఎంత 337.5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a mixture of 60 liters, the ratio of milk and water is 2:1. If X liters of water is added in the mixture, the ratio of milk and water becomes 1:2. Then what is the value of X అంటారు. ఓకే, 60 లీటర్లు ఉన్నాయట, అయితే మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంది మనకి ఇక్కడ, 2:1 ఉంది. ఓకే, సో X లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ద మిక్చర్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ ఏమైంది, 1:2 అయింది. ఓకే, సో ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసినాం కాబట్టి సో ఖచ్చితంగా వాటర్లో చేంజెస్ రావాలి కానీ మిల్క్లో చేంజెస్ రావద్దు. అంటే మిల్క్ అనేది సేమ్ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంటాయి స్టార్టింగ్లో, ఇప్పుడు కూడా 2 పార్ట్స్ ఉండాలి. మిల్క్ 2 పార్ట్స్ ఉంటే ఇదేమైతే 4 పార్ట్స్ అవుతుంది. ఓకే, సో ఇది అన్నట్టు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూగా అనుకోవాలి మనం. ఓకే, సో ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 లీటర్స్, స్టార్టింగ్లో ఎంత ఉన్నది, 60 లీటర్స్ ఉన్నది కదా. ఓకే, సో అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది, 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ అనేది 60 లీటర్స్ అయితే, సో ఓవరాల్గా వాటర్ ఎంత యాడ్ చేసినాం, 1 ఉండేది 4 అయిందంటే 3 పార్ట్స్ యాడ్ చేసినాం కదా వాటర్. సో 3 పార్ట్స్ యాడ్ చేసినాం, మళ్ళీ 3 పార్ట్స్ కూడా ఏమవుతుంది, 60 లీటర్స్ అవుతుంది. ఓకే, సో 60 లీటర్స్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. P alone complete a work in 8 days and Arun alone can complete the same work in 14 days. If they both get 44,000 to complete the work, then what is the share of Piyush అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్లో ఈ వేజెస్ షేరింగ్ అనేది వాళ్ళ సామర్థ్యాల ప్రకారం, ఎఫిషియన్సీ ప్రకారం ఉంటుంది. ఓకే, సో పీయూష్ 8 రోజుల్లో చేస్తే సేమ్ అదే పనిని అరుణ్ 14 రోజుల్లో చేస్తాడు. ఇదేంటిదంటే టైం రేషియో ఎప్పుడైనా ఎఫిషియన్సీ రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది అంటే 14:8 రేషియోలో ఉంటుంది. సో కట్ చేస్తే 2 4 8, 2 14. సో ఎఫిషియన్సీ రేషియోలోనే డబుల్ వంచుతాం మనం ఎప్పుడైనా సరే. ఎంత టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంది, ఎఫిషియన్సీ 11 పార్ట్స్ ఉంటే 44,000. మనల్ని ఎవరి గురించి అడుగుతుండ్రు, పీయూష్ అడుగుతుండ్రు. సో పీయూష్ ఎఫిషియన్సీ ఎంత, 7 పార్ట్స్. ఇది ఎంత, 11 4 44. ఇది కూడా అంతే, 7 4 28, 3 zeros. ఓకే, సో 28,000 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఎప్పుడైనా సరే మనకు మోడ్ కనుక్కోమన్నారు అనుకో, సింపుల్గా ఏం లేదు, ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మోడ్. ఓకే, సో దాన్నే మనం తెలుగులో బాహుళకం అంటాం అనుకుంటా. సో ఎక్కువసారి రిపీట్ అయింది ఏంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 4 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 6 2 టైమ్స్ రిపీట్ అయింది. 9 ఓన్లీ 1 టైం. అట్లా చూసుకుంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది 3 కాబట్టి 3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ 200% మోర్ దెన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ ఏ అంటుంది. ఓకే, సో ఏ ఈజ్ 200% మోర్ దెన్ బి అంటుండు కదా. సో బితో కంపేర్ చేస్తుంది కాబట్టి బి 100 ఉంటే ఏ ఈజ్ 200% మోర్ దెన్ బి. 200% మోర్ ఉండాలంటే ఎంత ఉండాలి, 300 ఉండాలి, అంతే కదా. సో బిలో ఉండాలి. నెక్స్ట్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ ఏ. ఏతో కంపేర్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఎంత తక్కువ ఉంది, 200 తక్కువ ఉంది. లెస్ దెన్ ఏ అంటే ఏతో కంపేర్ చేస్తుంది కాబట్టి 200 డివైడెడ్ బై దెన్ ఏ అంటే 300. 2/3 వస్తుంది మనకి. 2/3 అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఎంత, 66. 2/3% లేదా 66.6666 లేదా 66.67%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The cost price of a cycle is 24,000. If the profit is 30%, then what will be the selling price? ఓకే, సో ఎప్పుడైనా సరే లాభం అనేది దేని మీద వస్తాం, మనకి కాస్ట్ ప్రైస్ మీదనే వస్తుంది. అంటే 24,000 కొన్నాడు, 30% లాభానికి అమ్మిండు. సో 30% లాభానికి అమ్మితే, సో లాభం ప్లస్ కొన్న వేల కలిపితేనే కదా అమ్మిన వేల వచ్చేది. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేలే కదా. సో చూడండి, 30% అంటే 10% అంటే లాస్ట్ 0 తీసేయంగా మిగిలింది. 30% అంటే దాన్ని మల్టిపుల్ చేస్తాం. 24 ముళ్ళు ఎంత, 72 అండ్ 0 యాడ్ చేస్తే రెండింటిని యాడ్ చేసి ఎంత, 31,200. ఓకే, సో ఇది సెల్లింగ్ ప్రైస్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్. The area of the rectangle is 180 centimeter square. If the ratio of the length and breadth of the rectangle is 5:4, then what is the length of diagonal of the rectangle అంటుంది. ఓకే, సో ఏరియా ఇచ్చిండు మనకి, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చిండు, మళ్ళీ నెక్స్ట్ లెంత్ బ్రెడ్త్ల మధ్య రేషియో ఇచ్చిండు. ఓకే, సో లెంత్ 5 ఉంటే బ్రెడ్త్ 4 అంటుంది. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్, దీని యొక్క డయాగ్నల్ అనుకోవాలి. సో వీటి రేషియో ఇచ్చింది కాబట్టి ఇది 5x ఇది 4x అనుకుందాం. సో ఏరియా ఎప్పుడైనా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, 5x ఇంటూ 4x కదా. సో 5x ఇంటూ 4x వాల్యూ అంతా 180. ఓకే, సో x² ఈజ్ ఈక్వల్ టు 5 4 20 కదా. సో 20x² ఈజ్ ఈక్వల్ టు 180. 0 0 క్యాన్సల్, 2 ఈజ్ ఈక్వల్ టు, సో 2 9 18. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, √9 అంటే 3 కదా. సో ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. అంటే ఈ సైడ్ ఎంత, 5 3 15, ఈ సైడ్ ఎంత, 4 3 12. ఓకే, సో 15 12. ఓకే, సో ఎప్పుడైనా సరే డయాగ్నల్ కావాలనుకుంటే సేమ్ పైథాగరస్ సిద్ధాంతం. సో √15² ప్లస్ 12². సో 15² ప్లస్ 12² అంటే 15² అంటే 225 ప్లస్ 12² అంటే 144. సో రెండింటిని యాడ్ చేస్తే 4 5 9, 4 2 6, 1 2 3, √369. ఓకే, సో ఐ థింక్ 13 అనుకుంటా, కానీ 13 లేదు, 5 12 13 కాదు, 369. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతూ మీకు ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే 98491 69471కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.